సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో అన్నానగర్ చౌరస్తాలో ఈ రోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు కంటోన్మెంట్ అన్నానగర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ నిరసన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణకు పిలవడాన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వ అసమర్థ పాలనను పక్కదారి పట్టించడానికి కేసీఆర్కి సిట్ నోటీసులు ఇచ్చి విచారణ పేరిట ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో స్కీముల పేరిట స్కామ్లకు పాల్పడుతూ ప్రజల దృష్టిని మరల్చేందుకే రేవంత్ రెడ్డి సిట్ పేరిట డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వార్డు 5 కిరణ్, వార్డు 2 కుమార్ ముదిరాజ్, వార్డు 3 సాయి కిరణ్, మాజీ మార్కెట్ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, దండా శ్రీనివాస్, నరసింహ, ప్రకాష్, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు సీఎం గారి దిష్టిబొమ్మ తరవేయడం జరిగింది. సీఎం గారు ఓటు కేసులో మరి 50 లక్షలతో రిటైనర్గా దొరికిపోవడం జరిగింది. మరి అతడు తెలంగాణ సాధించినటువంటి మా కేసీఆర్ గారు సిట్ నోటీసులు ఇవ్వడము అనేది చాలా దురదృష్టకరం. దీనికి మేము తెలంగాణలోని యావత్ తెలంగాణ జిల్లా క్షమించదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వెంటనే సిట్ నోటీసులు వాపసు తీసుకోవాలి. మరి తెలంగాణకు ఇచ్చిన సిట్ నోటీసు ఏదైతే కేసీఆర్కి సీఎం గారి కాదు యావత్ తెలంగాణ ప్రజలకు అని చెప్పి మీకు అందరికీ గట్టిగా హెచ్చరిస్తూ రాబోయే కాలంలో మీకు బుద్ధి చెప్తామని చెప్పి మరి సీఎం గారు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ.